సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్లో టూ మచ్గా యాడ్స్ వస్తున్నాయా? లైక్ దిస్, మీరు కాల్ చేసినప్పుడు కావచ్చు, లేదా ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా ఏం చేసినా టూ మచ్గా యాడ్స్ వస్తున్నాయా? లైక్ దిస్ యాడ్స్ ఎలా వస్తాయంటే మీకు పక్కన కూడా డిస్ప్లే చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా మధ్యలో మనకు తెలియకుండానే ఈ రేంజ్లో మనకు నేను సెక్యూరిటీ పర్పస్ కొంచెం బ్లర్ అయితే చేస్తున్నాను. ఈ రేంజ్లో లక్కీ డ్రా అని ఏవో మనకు వీడియో యాడ్స్ కావచ్చు, సో పాపప్ యాడ్స్ అయితే టూ మచ్గా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ యాడ్స్ని మనం ఏ విధంగా పర్మనెంట్గా బ్లాక్ చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఇంతకుముందు కాలంలో చూసుకున్నట్టయితే మనకు యాడ్స్ వచ్చే విధానం వేరుంటుండే, కానీ ప్రజెంట్ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం ఎక్కడి నుంచి క్లీన్ చేసినా, మన యొక్క ఫోన్ని రీఫ్రెష్ చేసినా, ఏం చేసినా మనకు ఆ యాడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎక్కడి నుంచి కూడా మనకు తెలియదు అనమాట. అలాంటప్పుడు వాటిని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసి తీయాలో మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు ఏం చేస్తారంటే, మీకు డైరెక్ట్ యాడ్ వచ్చింది అనుకోండి, అలా చూడండి. దాని ద్వారా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ప్లే స్టోర్ని ఓపెన్ చేయడం జరిగింది కదా, అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు మనకు ప్లే స్టోర్ ఇక్కడనే ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. రీసెంట్ ట్యాబ్లో మనకు కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేసంటే, ఈ విధంగా మీరు ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ నుంచి మీరు అన్ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ వన్ ట్రిక్ అనమాట. దీని ద్వారా మీకు ఇక్కడ నుంచి కూడా దొరకకపోతే ఇన్ కేస్ అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ ప్రతి ఒక్క మొబైల్లో మనకు సెట్టింగ్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత దీంట్లో మీకు యాప్స్ పేరుతో ఒక సెట్టింగ్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత మేనేజ్ యాప్స్ పేరుతో ఇక్కడనే మీకు ఇంకొక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సెకండ్ వన్ ఆప్షన్ అదే ఉంటుంది. కొన్ని మొబైల్లో వేరే విధంగా అయితే ఉంటుంది అనమాట. మీరు మాత్రం టోటల్గా యాప్ సెక్షన్లో ఇలా ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ విధంగా మీరు క్లిక్ అయితే చేసుకొని, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆ అప్లికేషన్ దీంట్లోనే ఉంటుంది. మనకు తెలియకుండానే మన యొక్క బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ మీకు కనిపిస్తుందా ఆ అప్లికేషన్ ఎక్కడ కూడా కనిపించదు, ఇక్కడ చూసుకోవచ్చు. కానీ ఇక్కడ చూసుకోవచ్చు పక్కన ఎంబీ మాత్రం మనకు కనిపిస్తుంటుంది అనమాట. కానీ దీంట్లో అప్లికేషన్ ఉంది, కానీ ఎవరికి కనిపించదు అది. ఇలా మీ యొక్క మొబైల్లో మీకు తెలియకుండా ఏదైనా అన్నోన్ యాప్స్ ఉన్నట్లయితే మీరు టోటల్గా లింక్ అండి, ఇలా ఎటు జడ్ పైనుంచి కింది దాకా మీరు టోటల్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్టు ఇక్కడ చూసుకోవచ్చు ఇది నార్మల్గా మనకు వైట్ థీమ్లో ఉంటే వైట్ థీమ్లో మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి దీన్ని నేను డార్క్ థీమ్లోకి అప్లై చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు నేను డార్క్ మోడ్ని అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు అది కూడా డార్క్ మోడ్లో మారిపోవడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు ఆ అప్లికేషన్ని మనం లింకలేమన్నమాట. ఆ రేంజ్లో అంత సీక్రెట్గా అది మన యొక్క మొబైల్లో దాగి ఉంటుంది. పైగా యాడ్స్ అయితే హెవీగా మనకు ఇస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా వన్స్ ఈ విధంగా క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు దీన్ని అన్ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ మాత్రమే ఉంటుంది తప్ప ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్సో టోటల్గా ఇక్కడ నుంచి మీరు డేటాని క్లియర్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీ యొక్క మొబైల్ డాటాని టోటల్గా స్టోరేజ్ని టోటల్గా మీరు ఇక్కడ నుంచి క్లియర్ డాటా ఆల్ కొట్టండి. లేదనుకుంటే మళ్ళీ అప్లికేషన్ లోపలే ఉండిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మీరు టోటల్గా క్లియర్ డాటా కొట్టండి. థెరాఫ్టర్ ఇక్కడ నుంచి మీకు అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేసే ఆప్షన్ మీకు ఇక్కడనే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు ఈ విధంగా టోటల్గా అన్ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా మీరు చేసినట్టయితే 100% కాదు 200% మీ యొక్క మొబైల్లో మళ్ళీ చూద్దామన్నా మీకు ఒక యాడ్ కూడా రావడం అనేది జరగదు అనమాట. ఈ విధంగా మీ యొక్క మొబైల్లో ఉండే ఈ మీ మొబైల్కి వచ్చే ఈ పాపప్ యాడ్స్ కావచ్చు, డిస్ప్లే యాడ్స్ కావచ్చు, వీటన్నిటిని మీరు ఒకే ఒక్క క్లిక్తో ఈ రేంజ్లో మీరు అన్ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ రాకుండా మీరు ఫినిష్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.